హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 26th జూన్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ఫ్రెండ్స్. ఈరోజు మనకి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్కువ వార్తలు ఉన్నాయి, జాగ్రఫీ వార్తలు ఎక్కువ ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే జూలై 26 వెరీ ఫేమస్ కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పేసి జరుపుకుంటాం. సో దీన్ని మనము ఇన్ఫ్యాక్ట్ రేపు ఎక్కువ వస్తుంది న్యూస్. ఎందుకోసం అంటే ఈరోజు పిఐబి న్యూస్లో మనకి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అని చెప్పేసి డిఫెన్స్ సెక్టార్లో మన ఆర్మీ కావచ్చు, లేదా నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, కొన్ని కార్యక్రమాలు చేపడుతుంది. సో దాన్ని మనము రేపు డిస్కస్ చేద్దాం. కార్గిల్ విజయ్ దివస్ యొక్క ఫేమస్ కార్యక్రమాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు అవసరం లేదు. నెక్స్ట్ చూస్తే 26th జూన్ మరొక డే కనిపిస్తుంది, ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్స్ అబ్యూస్ అని చెప్పేసి ఉన్నది. సో డ్రగ్స్ అబ్యూస్, సో మనం డ్రగ్స్కి వ్యతిరేకంగా దినము అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి అంటే మనకు ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్. సో ద ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ అంటే డ్రగ్స్ మనము ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి ప్రివెన్షన్ కోసం మనము ఇన్వెస్ట్ చేయాలి అంటే, పెట్టుబడి పెట్టాలి అంటే సో చర్యలు తీసుకోవాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సింపుల్ చెప్పాలి అంటే డ్రగ్స్ మనకి ఎక్కువ పెరిగిపోతుంది ఫ్రీక్వెంట్లీగా రీసెంట్ టైంలో. సో కాబట్టి మనము ఇన్వెస్ట్ చేయాలి ఈ నిరోధం కోసం అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇండియన్ పాలిటీ వెరీ ఫేమస్. లోక్సభలో ప్రతిపక్ష నేత, లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా రాహుల్ గాంధీని గుర్తించమని చెప్పేసి సోనియా గాంధీ ప్రోటెం స్పీకర్కి లేఖ రాయడం జరిగింది. సో ఇది మనకి వెరీ ఫేమస్ కరెంట్ ఇష్యూ కింద డిస్కస్ చేయాల్సి ఉండే, బట్ మనకి టైం లేదని చెప్పేసి ఈ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేస్తున్నాం. బట్ నేను జూలై 1st వీక్లో కొంచెం మనం ఫ్రీ అవుతాం. సో ఒక ప్లాన్ మనం చేసుకుంటాం. అప్పుడు కరెంట్ ఇష్యూలో ఈ లోక్సభ రాజ్యసభ లోపల నాయకులు ఎవరు, ప్రతిపక్ష నేతలు ఎవరు, విప్పులు ఎవరు అని చెప్పేసి, వీళ్ళ ముగ్గురి పదవీ కాలం ఏంటి, రాజ్యాంగంలో ఉందా లేదా అని చెప్పేసి, వాళ్ళ విధులు అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూస్తే మనము లోక్సభలో ఈ ప్రతిపక్ష నేత గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. సో మన లక్ష్మీకాంత్ పుస్తకంలో కూడా ఇంత సమాచారం లేదు కాబట్టి కొన్నిటిని మనం యాడ్ చేసుకోవాలి. ఆ పుస్తకం తక్కువ కాదు, మనకి పాలిటీ పేపర్కి అది ఫేమస్ పుస్తకము. ఆ పుస్తకం గట్టిగా చదివితే కరెంట్ అఫైర్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే పుస్తకం అవసరం లేదు. అయినప్పటికీ మీరు వేరే రిఫరెన్స్ పుస్తకాన్ని ఉపయోగం చేసుకుంటే ఇంతకుముందు దాన్ని ఫాలో అవుతూ కూడా కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇప్పుడు ఏంటి అంటే వార్తల్లో ఉంది రాహుల్ గాంధీని గుర్తించమని చెప్పేసి, ఏం చేయాలి, గుర్తించమని చెప్పేసి, గుర్తించలేదు ఇంకా, గుర్తించమని చెప్పేసి ఎవరికి లేఖ రాసింది, మనకి ప్రోటెం స్పీకర్కి. సో కాబట్టి మనం డిస్కస్ చేసినాం స్పీకర్కి ఎటువంటి రైట్స్ ఉంటాయో ప్రోటెం స్పీకర్కి కూడా అటువంటి రైట్స్ ఉంటాయి. స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా ప్రోటెం స్పీకరే సభకి అధ్యక్షత వహిస్తాడు. సో గుర్తుపెట్టుకోవాలి, స్పీకర్ యొక్క అధికారాలు అన్నీ కూడా ప్రోటెం స్పీకర్కి ఉంటాయి. స్పీకర్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా ఇతను స్పీకర్గానే మనకి ఉంటాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి 3-4 పాయింట్స్ వచ్చినాయండి, ఎవరు గుర్తించాలని చెప్పేసి వచ్చింది. సో ఫస్ట్ చూస్తే మనకి ఈ ప్రతిపక్ష నేత అని చెప్పేసి ఎక్కడ ఉంది, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రస్తావన ఉందా లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అయితే లేదు. తొలిసారిగా 1969లో మనకు సో రామ్ సుబాంగ్ సింగ్ అని చెప్పేసి మనకి ప్రతిపక్ష నేతగా గుర్తించబడ్డాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పార్టీ ఏంటి మనకు అంటే ఐఎన్సి నుంచి చీలిపోయిన పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గ్ అని చెప్పేసి ఉంటుంది, ఐఎన్ఎస్ఓ అని చెప్పేసి పిలుస్తాం. సో రామ్ సుబాంగ్ సింగ్ లోక్సభలో మొట్టమొదటి ప్రతిపక్ష నేత. అప్పుడు రాజ్యాంగంలో లేదు, సో మనకి చట్టము కూడా చేయలేదు 69లో. తర్వాత ఏమైంది అంటే ఈ ప్రతిపక్ష నేతకి చట్టబద్ధ హోదా ఇవ్వడం జరిగింది. అదే మనకు సాలరీ, సో గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది, సాలరీ అండ్ అలవెన్స్. సో అలవెన్స్ యాక్ట్ అని చెప్పేసి 1977లో మనం చేసుకుంటాము. సో ప్రతిపక్ష నేతకి చట్టబద్ధ గుర్తింపు ఉంది యాజ్ పర్ సాలరీ అండ్ అలవెన్స్ యాక్ట్ అని చెప్పేసి 77లో మనం తీసుకొచ్చినాం. ఈ చట్టం తీసుకొచ్చినాక ఫస్ట్ ప్రతిపక్ష నేత ఎవరు అంటే మనకి వై చవాన్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఐఎన్సి పార్టీ మనకు. సో వై చవాన్ 77లో అంటే చట్టబద్ధ హోదా కలిగిన ఫస్ట్ ప్రతిపక్ష నేత అంటే మనకి సో వై చవాన్ అని చెప్పేసి వస్తాడు. అలా ఏమీ ఇవ్వలేదు. లోక్సభలో ఫస్ట్ అపోజిషన్ లీడర్ అంటే మనకి రామ్ సుబాంగ్ సింగ్ అని చెప్పేసి వస్తాడు. ఇది మీకు క్లారిటీ ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
సో నెక్స్ట్ చూస్తే ఈ ప్రతిపక్ష నేతగా ఈ వై చవాన్ని కానీ రాహుల్ గాంధీని కానీ ఎలా గుర్తిస్తాం మనము? సో ఆ క్రైటీరియా ఏంటని చెప్పేసి చూస్తే, సో ఫస్ట్ అయితే సభలో సభ్యత్వం ఉండాలి, సభా సభ్యత్వము ఉండాలి. సభ్యత్వం లేకుండా 6 monthsలోగా అట్లాంటి ఇక్కడ పనిచేయవు. సభా సభ్యత్వం తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పో బయటకు. సో నెక్స్ట్ చూస్తే సెకండ్ది ఏంటంటే, సో ఇతను రాజకీయ పార్టీ నుంచి మాత్రమే మనం ఎన్నుకుంటాము. సో రాజకీయ పార్టీ అంటే కూటమి నుంచి కాదు. సో కూటమి నుంచి కాదని చెప్పేసి చూసుకోవాలి. అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక రాజకీయ పక్షం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కూటమి అని చెప్పేసి కాదు. సో థర్డ్ది మనకి సభ అధ్యక్షులు గుర్తించబడాలి. సభ అధ్యక్షులు అంటే మనకి లోక్సభ అండ్ రాజ్యసభ ఇద్దరు వస్తారు. ఇక్కడ స్పీకర్ అండ్ చైర్మన్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో సభ అధ్యక్షులు మనకి గుర్తించబడాలి. అంటే ఇన్ఫ్యాక్ట్ సభ అధ్యక్షులు గుర్తిస్తేనే హోదా వస్తుంది, లేకుంటే రాదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ యొక్క నియామకాన్ని ప్రోటెం స్పీకర్ కంపల్సరీ ఆమోదించాలి. సో ఆమోదిస్తేనే గుర్తించబడతారని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఇంకా డౌట్ వస్తుంది కొంతమందికి, ఏమొస్తుంది అంటే, సో 10% సీట్లు అని చెప్పేసి నిబంధన ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది మనకు అంటే రాజ్యాంగంలో లేదు. ఇది జీవి మౌలంకర్ లోక్సభ యొక్క ఫస్ట్ స్పీకర్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. సో వెరీ ఫేమస్ నోన్ యాజ్ జీవి మౌలంకర్ లా అని చెప్పేసి పిలుస్తాం. ఇతను ఏమంటాడు అంటే, ప్రతిపక్ష నేత రావాలి అంటే సో కోరంకి ఈక్వల్గా సీట్లు రావాలి. కోరం ఎంత మనకి లోక్సభలో అంటే 10% కదా. సో దీన్ని జీవి మౌలంకర్ యొక్క నియమంగా మనకు స్థిరపడిపోయింది. తర్వాత ఏమైంది అంటే, దీనికి చట్టబద్ధ హోదా వచ్చిందండి. 1998 పార్లమెంటరీ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది, ఫెసిలిటీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో పార్లమెంటరీ సౌకర్యాల చట్టం అని చెప్పేసి 98లో ఈ 10% నిబంధన చేరుస్తారు. సో మనకి ఇప్పుడు చూస్తే ప్రతిపక్ష నేత అనేది రాజ్యాంగంలో ప్రస్తావన చేయబడలేదు, చట్టబద్ధ హోదా ఉన్నది త్రూ ది 77 యాక్ట్. 10% సీట్లు వచ్చేసి రాజ్యాంగంలో లేదు, కానీ మనం 1998 యాక్ట్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఇది ఎలా గుర్తిస్తారని చెప్పేసి అర్హతలు ఏంటి, నెక్స్ట్ తర్వాత ఎవరిని అని చెప్పేసి ఎవరు గుర్తించబడాలి, స్పీకర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ అయితే మనకి చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అని చెప్పేసి వస్తాడు. ప్రజెంట్ మల్లికార్జున్ ఖార్గే 2022 నుంచి ఎప్పుడు మొత్తం మీద పనిచేస్తున్నాడు. గులాం నబీ ఆజాద్ ఉండే, ఆయన ప్లేస్లో మల్లికార్జున్ ఖార్గే వచ్చాడు. సో ఇప్పుడు మీకు హోంవర్క్ ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు కామెంట్ చేయండి. ఈ ప్రతిపక్ష నేత కలిగిన కొన్ని నియామకాల కోసం అని చెప్పేసి ఆ ఎంపిక చేసే ప్యానెల్లో ఇతను ఉంటాడు. సో ఎవరని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. అంటే ఏ ఏ పదవులకు ఎంపిక చేసే ప్యానెల్లో ప్రతిపక్ష నేత ఉంటాడని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. ఇది మన కంప్లీట్గా ప్రతిపక్ష నేత గురించి. ప్రజెంట్ మన 77 యాక్ట్ ద్వారా చూస్తే క్యాబినెట్ మంత్రి హోదా ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ మంత్రికి ఎటువంటి సాలరీ అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రతిపక్ష నేతకైతే ఉంటాయి. ఇది క్లియర్ అండి. సో మనకి లక్ష్మీకాంత్ పుస్తకంలో ఇదంతా ఉందా అంటే సో లేదు, బట్ మనకి ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే 2014-19 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి అధికార పక్షం కాకుండా మిగతా పార్టీకి 54 సీట్స్ రాలేదు, 55 సీట్లు రాలేదు. కాబట్టి ఇప్పుడు 2 లోక్సభ ఎన్నికల అనంతరము ప్రతిపక్ష నేత హోదా వచ్చింది కాబట్టి, చట్టబద్ధంగా వచ్చింది కాబట్టి సో మనం దీన్ని డిస్కస్ చేసినాం. అండ్ వెరీ ఫేమస్ అని చెప్పేసి మనకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాహుల్ గాంధీ అని చెప్పేసి రాకపోవచ్చు, బట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వస్తుందండి. ప్రశ్న అయితే వస్తుంది. రాజ్యాంగంలో ఉందా, చట్టబద్ధత హోదా ఉందా, పార్లమెంటరీ సాంప్రదాయమా? సాంప్రదాయం కాదు. వై? బికాస్ మనం 77 యాక్ట్ అని చెప్పేసి చేసుకున్నాం. సో ఫస్ట్ ఎవరు అని చెప్పేసి మనకి రామ్ సుభాంగ్ సింగ్ ఉన్నాడు 69లో, 77లో వై చవాన్ అని చెప్పేసి ఉన్నాడు. నెక్స్ట్ ఈరోజు మనం ఈనాడు పేపర్ మాత్రం డిస్కస్ చేస్తున్నాము. హిందూ ఎక్స్ప్రెస్ వచ్చేసి తర్వాత డిస్కస్ చేద్దాం. సో మార్నింగ్ నేను పేపర్ చూడలేదు కాబట్టి. సో పేపర్ చూడడానికి కరెంట్ అఫైర్స్ కోసం బెస్ట్ టైం ఎప్పుడు అంటే ఈవినింగ్ టైం. ఇది బెస్ట్ టైం. మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి స్టాటిక్ పోర్షన్ జిఎస్ని లేదా పేపర్ 2, 3, 4 అని చెప్పేసి గ్రూప్ 2 వాళ్ళు కానీ లేదా మెయిన్స్ వాళ్ళు మీకు ఏదైతే కష్టంగా ఉందో అది చదువుకోవాలి. సో ఫస్ట్ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ చాంగే 6 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఈనాడు ఆర్టికలే. ఇది మనము May 1 to 15లో డిస్కస్ చేసినాం. ఈ డిస్కస్ చేసిన అంశానికి ఏ ఒక్క పాయింట్ కూడా మనకి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే వివరణ ఇక్కడ పనికి వస్తుంది. సో మనం సింపుల్గా చూస్తే దీన్ని వాస్తవంగా
మే 3న పంపడం జరిగింది. సో మీరు మే 1 to 15 మ్యాగజైన్లో చూస్తే స్పేస్ సెక్టార్లో ఫస్ట్ టాపిక్ మనకి ఇది కనిపిస్తుంది, స్పేస్ చాప్టర్లో ఫస్ట్ ఇది కనిపిస్తుంది. సో మే 3న 2024లో ప్రయోగించారు చాంగే 6 అని చెప్పేసి చైనా ప్రయోగిస్తుంది లాంగ్ మార్చ్ 5 ద్వారా. సో లాంగ్ మార్చ్ రాకెట్ పేరు మనకి ఇది 5Y8 అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది జూన్ 2న చంద్రుని యొక్క కక్షలోకి ప్రవేశిస్తుంది. 53 రోజుల మిషన్ ఇది. ఇన్ఫ్యాక్ట్ నిన్న భూమి మీదకి రావడం జరిగింది. ఎక్కడ అంటే మనకి మంగోలియా ప్రాంతానికి రావడం జరిగింది. సో మనకి ఇది చాంగే 6 యొక్క స్పెషల్ ఏంటి అంటే చంద్రునికి అవతల వైపు మనకి దీన్ని ఫార్ సైడ్ అని చెప్పేసి పిలుస్తాం, మనకి ఒకవైపే కనిపిస్తుంది. సో ఈ అవతల వైపు నుంచి నమూనాని తీసుకొస్తున్న ఫస్ట్ మిషన్, సో అవతల వైపు ల్యాండ్ అయిన సెకండ్ మిషన్, ఇట్లా ప్రశ్న వస్తుంది. 2019 లోపల చాంగే 4 అని చెప్పేసి చంద్రుని యొక్క ఫార్ సైడ్లో ల్యాండ్ అయిన ఫస్ట్ మిషన్. సో చాంగే 4 అని చెప్పేసి. చాంగే 6 ఏంటి అంటే ల్యాండ్ అయింది అండ్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఆర్బిటర్ ఉంటుంది, ల్యాండర్ ఉంటుంది, ల్యాండ్ అవుతుంది, అసెండర్ ఉంటుంది, నమూనా బయట తీసుకొస్తుంది, రీఎంట్రీ మ్యాడల్ అని చెప్పేసి ఉంటుంది, భూమి మీదకి తీసుకురావడం జరిగింది. మొత్తం 4 రకాల పెలోడ్స్ అని చెప్పేసి ఇందులో పనిచేస్తున్నాయి చాంగే 6 లోపల. ఇది ఎక్కడ ల్యాండ్ అని చెప్పేసి మనం చూస్తే అపోలో బేసిన్ ప్రాంతం అని చెప్పేసి ఉంటుంది, అక్కడ ల్యాండ్ కావడం జరిగింది. సో సరిపోతుందండి ఇది, ఇంతకంటే మనకు ఎక్కువ అవసరం లేదు. ఇంకేమన్నా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు మే 1 to 15లో. అందులో ఎక్స్ట్రా ఏముంటుందంటే ఈ లాంగ్ మార్చ్ 5 రాకెట్ ఉంది కదా, సో చాంగే 6తో పాటు పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి మూన్ మిషన్ IQ అని చెప్పేసి తీసుకుపోవడం జరిగింది. అది పాకిస్తాన్కి ఫస్ట్ మూన్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మనకి స్పేస్ ఆర్టికల్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల ఒక GPT మనకి వార్తల్లో ఉంది. సో ఏంటి మనకు క్లాడ్ 3.5 సోనెట్, ఇది కూడా మనకి ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్. ఇది మొత్తం కూడా ఈనాడు డిస్కస్ చేస్తున్నాం. సో క్లాడ్ 3.5 సోనెట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఆంథ్రోపిక్ సంస్థ, సో ఆంథ్రోపోనిక్ అని చెప్పేసి పేపర్లో వచ్చినట్టుగా ఉన్నది, బట్ ఇది ఆంథ్రోపిక్ సంస్థ అని చెప్పేసి రూపొందించింది కొన్నిటికి పోటీగా. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్గా పనిచేస్తుంది, చాట్ GPT అని చెప్పేసి పిలుస్తాం. సో దేనికి పోటీ అంటే మనకి ఓపెన్ AI సంస్థ ఉంది కదా, ఇది GPT 4.0 అని చెప్పేసి తయారు చేసింది. దీనికి పోటీగా ఈ క్లాడ్ 3.5 అని చెప్పేసి పనిచేస్తుంది. ఇంకా గూగుల్ యొక్క లేటెస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అయిన జెమినీకి అగనిస్ట్గా పనిచేస్తుంది, జెమినీకి. ఇంకా చూస్తే మనకి మెటా సంస్థ యొక్క ల్యామా అని చెప్పేస్తుంది కదా, సో ఇన్ఫ్యాక్ట్ ల్యామా 400B అని చెప్పేసి ఈ మూడింటికి అడ్వాన్స్డ్ వెర్షనే ఆంథ్రోపిక్ యొక్క క్లాడ్ 3.5 సోనెట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఇది ప్రశ్న వస్తుంది, ఇది ఇన్ఫ్యాక్ట్ మనకి అంతకుముందే ఎక్స్ప్రెస్లో వచ్చింది, బట్ మనం స్కిప్ చేసినాం, ఇవన్నీ సేమ్ ఉన్నాయని చెప్పేసి. సో మళ్ళీ ఈరోజు మనకు పేపర్లో వచ్చింది కూడా ఈనాడులో, ఒకసారి చూసుకోవాలి క్లాడ్ 3.5 సోనెట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మనిషి యొక్క స్వభావం ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి చాట్ GPT అని చెప్పేసి ఓపెన్ AI ఉండే, అదొక్కటి మనము చదివినాము, అన్నీ చదువుతున్నాం మనము, ఎటువంటి భయం అవసరం లేదు. సో మనం స్కిప్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి రీసెంట్గా ఇటువంటి ఫ్రీక్వెంట్లీగా ఎక్కువ వస్తున్నాయి. సో ఎక్కువ వస్తున్నాయి మనకు, అంటే ఒక 5-6 అయితే సరిపోతుంది, కానీ 20కి పైగా అయిపోయినాయి ఇప్పటికీ. ఇంకా వస్తుంటే మనం ఏం చేస్తామంటే జనరల్లీ స్కిప్ చేస్తాం, అయినప్పటికీ ఇది ఎక్కువ అధ్యయనం చేయాలి. సో నేను ఓపెన్గా చెప్తున్నా, ఇన్ఫ్యాక్ట్ ఏదంటే ఒకే అంశం మీద మనకు స్టార్టింగ్లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత ఉండదు. ఈ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మిసైల్స్ వార్తల్లో ఉంటాయి. మనము క్లాస్ చేసినాము 1 అవర్ మీద 40 మినిట్స్ ఉంటుంది రష్యా వర్సెస్ ఉక్రెయిన్ అని చెప్పేసి. అప్పుడు కొన్ని మిసైల్స్ మనం డిస్కస్ చేసినాం. తర్వాత ఏమైంది అంటే ఈ యుద్ధం కొనసాగుతుంది, ఆ మిసైల్స్ వస్తూనే ఉన్నాయి. సో అట్లా మనకి ఏమైతే కొన్ని స్కిప్ చేస్తాం జనరల్గా. రైట్, సో నెక్స్ట్ చూస్తే స్కిప్ చేస్తూ ఉంటే మనం నెగిటివ్ సెన్స్గా తీసుకోవద్దు, మనకు అవసరం లేనిది మాత్రమే స్కిప్ చేస్తాం. మరి ప్రతి చిన్న మిసైల్ అయితే అవసరం ఉండదు. ప్రతి చిన్న నగరం అని చెప్పేసి మనము ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద కొన్ని డిస్కస్ చేసినాం రష్యా వర్సెస్ ఉక్రెయిన్లో. సో మళ్ళీ కొన్ని పట్టణాలు వార్తల్లో వస్తాయి, బట్ అన్నీ మనకైతే అవసరం ఉండదు. జాగ్రఫీ చూస్తే మనకు ఒక రికార్డ్ వచ్చింది. ఇండియా యొక్క అతి పొడవైన 2వ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ కాబోతుంది అట. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రారంభం చేస్తుంది. 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తుందట. ఇది 13-16 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. సో ఇది సెకండ్ లాంగెస్ట్ హైవే అని చెప్పేసి పిలుస్తాం, సెకండ్ లాంగెస్ట్ ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ మనకి ఢిల్లీ నుంచి ముంబై వరకు అని చెప్పేసి 1350 km ఉంటుంది. ఇది 8 లేన్స్ అని చెప్పేసి 8 లైన్ల
రహదారి 1350 km ఢిల్లీ ఫ్రమ్ ముంబై నుంచి అని చెప్పేసి, ఇదేమో మనకు 6 lanes అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ప్రశ్న వస్తుంది, 6 8 అని చెప్పేసి 4 అని చెప్పేసి కూడా ప్రశ్న వస్తుంది. రైట్, అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని చెప్పేసి చూస్తే ఇది ఏంది, ఫస్ట్ ఇండియాలో 2వ అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ మనకి 1350 1316 అని చెప్పేస్తున్నది. ఇది మనకు సో పంజాబ్లో ఉన్న అమృత్సర్ నుంచి గుర్తుపెట్టుకోవాలి. అమృత్సర్ నుంచి మనకి పేపర్లో ఇంత సమాచారం రాలేదు, కొద్దిగానే వచ్చింది. సో అమృత్సర్ నుంచి మనకి జామ్నగర్ వరకు, సో జామ్నగర్ వరకు ఇది కనెక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ 2 నగరాల మధ్య, ఇది గుజరాత్ ఇది పంజాబ్ కదా, నగరాల మధ్య దూరం వచ్చేసి 216 కిలోమీటర్స్ తగ్గుతుంది. దూరం వచ్చేసి ప్రయాణ సమయం వచ్చేసి 26 గంటల నుంచి 13 గంటలకు తగ్గిపోతుంది. ఎక్స్ప్రెస్ వే కాబట్టి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం. సో దూరము 216 km తగ్గుతుంది, ప్రయాణ సమయం వచ్చేసి సగానికి పైగా తగ్గిపోతుంది. 26 గంటలు పట్టేది 13 hours మాత్రమే మనకి పడుతుంది. దీన్ని భారతీమాల పరియోజనలో భాగంగా దీన్ని నిర్మాణం చేస్తున్నాము. సో భారతీమాల పరియోజన, రోడ్డు కనెక్టివిటీ అని చెప్పేసి పిలుస్తాం. దాంట్లో భాగంగా మనం దీన్ని నిర్మాణం చేస్తున్నాం. NHAI నిర్మాణం చేస్తుంది. అయితే ఇది ఏ రాష్ట్రాల గుండా పోతుంది అంటే 4 రాష్ట్రాలు, బట్ ఢిల్లీ అని చెప్పేసి పేపర్లో వచ్చింది. ఢిల్లీ ఉండకపోవచ్చు. మనకి పంజాబ్ ఉన్నది, నెక్స్ట్ హర్యానా ఉన్నది, రాజస్థాన్ ఉన్నది అండ్ గుజరాత్ ఉన్నది. ఈ 4 నాకు తెలుసు. పేపర్లో మనకి ఢిల్లీ కూడా ఇవ్వడం జరిగింది. ఢిల్లీ ఉందా లేదా అని చెప్పేసి మనకు డౌట్. సో నేను నోట్స్ లోపల క్వశ్చన్ మార్క్ పెట్టింది కూడా అందుకే. సో మనం దీన్ని మంత్లీ మ్యాగజైన్లో ఇటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే సో అందులో మనం క్లారిఫై తీసుకోవచ్చు. నేను లాస్ట్ మంత్లీ మ్యాగజైన్ పోస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చూస్తా కంపల్సరీ. ఏమైనా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వాటిని చూసి రాసి నోట్స్ పోస్ట్ చేస్తా. కాబట్టి ఈ క్వశ్చన్ మార్క్ మనకి కనిపించదు మంత్లీ మ్యాగజైన్లో. సో కనిపిస్తే గిట్ట అర్థం ఏంటంటే ఇంకా మనకు క్లారిటీ లేదని చెప్పేసి తెలుసుకోవాలి. సో మేబీ 4 states కావచ్చు, ఢిల్లీ ఉంటే ఉండొచ్చు, లేకుంటే ఉండకపోనవచ్చు. రైట్, ఇది మనకు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అండి. అంటే ఏంటంటే అంతకుముందు అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. సో వెరీ ఫస్ట్ టైం దీన్ని చేపడుతున్నాం కాబట్టి మనం గ్రీన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేస్తాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది మన సెకండ్ లాంగెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అమృత్సర్ నుంచి జామ్నగర్ వరకు అయితే పోతుందని చెప్పేసి ఉన్నది నోట్స్ లోపల, అంతే. నెక్స్ట్ మరొక జాగ్రఫీ ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో హిమాలయాల్లో ఉన్న గుప్తు పర్వతం అని చెప్పేసి ఉన్నది. ఇంతవరకు దీన్ని ఎవరు అధిరోహించలేదట. వెరీ ఫస్ట్ టైం అట కోలకత్తాలో ఉన్నటువంటి సోనార్పూర్ బృందం అట. సో సోనార్పూర్ బృందము తొలిసారిగా అధిరోహించని చెప్పేసి రికార్డు సృష్టించింది. ఇది 5988 మీటర్స్ ఎత్తులో కలిగి ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో గుప్తు పర్వతం అనేది ఇంతవరకు ఎవరు అధిరోహించలేదు కాబట్టి సోనార్పూర్ బృందం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి సో హిస్టరీ కిందికి వస్తుంది. మ్యూజియం ఆఫ్ టెంపుల్స్, ఇది యూపీ లోపల టాటా సన్స్ అనే కంపెనీ నిర్మాణం చేస్తుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద యూపీ ప్రభుత్వము ఆమోదించింది అట. సో మనకి ఇది పూర్తిగా మనకు నోట్స్లో రాయలేదు, ఓన్లీ ఆ నేమ్ ఏంటి, ఏ సంస్థ అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్గా ఈ ఇంటర్నేషనల్ అఫేర్స్ మనకి ఈరోజు 1 2 3 4 5 6 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఒక 3 ఆర్టికల్స్ మనకి రిపీట్ అయిన ఆర్టికల్స్ కాబట్టి పెద్దగా ఫోకస్ చేయకండి, ఓల్డ్ నోట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ నింబస్ అని చెప్పేస్తుంది. సో ఈ నింబస్ ప్రాజెక్ట్ మనం డిస్కస్ చేసినాం. ఏంటి అంటే మనకి ఇజ్రాయెల్ సంస్థకి ఈ గూగుల్ సంస్థ ఉన్ను అమెజాన్ సంస్థ అనేవి సో టెక్నాలజికల్గా సహాయం అందిస్తే ప్రాజెక్టు పేరు నింబస్ అని చెప్పేసి పిలుస్తాం. గూగుల్ ఉద్యోగులను అమెజాన్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇజ్రాయెల్కి హెల్ప్ చేయడం ఏంటని చెప్పేసి. మనం మళ్ళీ రిపీట్ అయింది. ఇంకోటి సో నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ఇది నార్డ్ స్ట్రీమ్ 1 ఉంటుంది అండ్ 2 ఉంటుంది. మనకు రష్యా నుంచి జర్మనీ వరకు ఇది పైప్ లైన్ అని చెప్పేసి మన గ్యాస్ సరఫరా చేస్తారు, పెట్రోల్ సరఫరా చేస్తారు. ఇందులో మీథేన్ లీకేజ్ అయిందట. సో కాబట్టి మరొకసారి మనకి వార్తల్లో వచ్చింది. ఏ సముద్రంలో ఉండబోతుంది ఇది? సో బాల్టిక్ సముద్రం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వార్ లోపల. సో అందులో మీకు కనిపిస్తుంది నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 1 and 2 అని చెప్పేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుందని చెప్పేసి మన నోట్స్లో క్లియర్గా ఉంది, ఒకసారి చూసుకోండి. 3వ ఆర్టికల్ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి రష్యా అధ్యక్షుడి మీద ఇంతకుముందు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కదా. ఇప్పుడు మరొక 2 నాయకుల మీద రష్యా లోపలనే వాళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాబట్టి మనకి రిపీట్ అయిన ఆర్టికలే, ఇక్కడ ఏం మనకు పేర్లు మాత్రమే యాడ్ అయినాయి.
ఇంతకుముందు పుతిన్ ఉండే, ఇప్పుడేమో రష్యా యొక్క మాజీ రక్షణ మంత్రి ఎవరు, అతను సెర్గీ షోయింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో సోర్గీ షోయిగ్ అట, ఇతని మీద ఇతను మాజీ రక్షణ శాఖ మంత్రి. సో ఇంకొక వ్యక్తి సాయుధ దళాల చీఫ్, అతని పేరు చూస్తే వాలేరీ గెరాసిమోవ్ అని చెప్పేసి ఉన్నది. సో పేర్లు అవసరం లేదు మనకి, వాలేరీ గెరాసిమోవ్ అని చెప్పేసి ఉన్నది. సో పేర్లు అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నా. బట్ మనకి ఐసీసీ అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీ వార్తల్లో ఉంటుంది. మొన్న మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది, లేదా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది, మనం డిస్కస్ చేసినాం. ఏంటి 1998 రోమ్ శాసనం ద్వారా ఐసీసీ ఏర్పాటు 2002లో అని చెప్పేసి జరుగుతుంది. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ది హేగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది 123 కంట్రీస్ దీన్ని ఆమోదించినాయి. ఇది దేశాల మధ్య కాకుండా వ్యక్తుల్ని విచారణ చేస్తుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఇది దేశాల మధ్య డిస్ప్యూట్ని విచారణ చేస్తుంది. ముఖ్యంగా జినోసైడ్ అంటే మారణ హోమం అని చెప్పేసి పిలుస్తాం, లేదా వార్ క్రైమ్ యుద్ధ నేరం అని చెప్పేసి పిలుస్తాం, లేదా అగెనిస్ట్ హ్యూమానిటీ మానవత్వానికి విరుద్ధంగా పనిచేస్తే, సో అగెనిస్ట్ అగ్రెషన్ దురాక్రమణ అని చెప్పేసి పిలుస్తాం. 4 విషయంలో ఇది విచారణ చేస్తుందండి. సో మనకు మొన్న వచ్చిన ఆప్షన్లో మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనం డిస్కస్ చేసినాం. ఈ 3 ఆర్టికల్స్ కూడా రిపీట్ ఆర్టికల్స్ మరొకసారి ఈరోజు పేపర్లో అయితే రావడము జరిగింది. సో 123 కంట్రీస్, ఇండియా లేదు, చైనా లేదు, యూఎస్ఏ లేదు, ఉక్రెయిన్ లేదు, రష్యా లేదు. సో రష్యా లేదు కాబట్టి కట్టుబడి ఉండడం అవసరం లేదు. మొన్న ఈ రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఈ శాంతి సమ్మిట్ అని చెప్పి స్విట్జర్లాండ్ హోస్ట్ చేసింది కదా, దానికి రష్యా అధ్యక్షుడు పోలేదు. సరే వాళ్ళు పిలవలేదు కానీ పిలిచినా పోకపోయేది. వై? బికాస్ స్విట్జర్లాండ్ పార్ట్ ఆఫ్ ది ఐసీసీ. పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కాబట్టి పుతిన్ కనుక ఆ మీటింగ్కి హాజరైతే అరెస్ట్ చేసేది కాబట్టి పోలేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు పిలవలేదు. నెక్స్ట్ వీక్ లీక్స్ యొక్క వ్యవస్థాపకుడు జూలియన్ అస్సాంజే మరొకసారి వార్తల్లో వచ్చాడు. సో మరొకసారి అంటే అంతకుముందు వార్తలు రావడం జరిగింది. సో వీకీ లీక్స్ యొక్క వ్యవస్థాపకుడు. సో ఇది మనకు రహస్యాలను బయటకు వెల్లడి చేసే సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ఇది అమెరికా యొక్క రహస్య పత్రాలని బయటకు చేస్తే అమెరికా కేసు నమోదు చేస్తుంది. ఇన్ని రోజులు తప్పించుకోపోయిందట. ఇప్పుడు అమెరికా ప్లస్ ఈ జూలియన్ అస్సాంజే మధ్య ఒప్పందం జరిగింది. అమెరికాకి వచ్చి కోర్టు ముంగట హాజరు అవుతాడట. అందుకు మనకి వార్తల్లో ఉన్నాయి. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థాపకుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఆస్ట్రేలియా పౌరుడు అండి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ యూకేలో ఉన్నాడు, అమెరికాకి అయితే వెళ్ళిపోతుండు. ఒప్పందంలో భాగంగా కోర్టు ముంగట హాజరై తప్పు ఒప్పుకుంటాడు. సో దేశాల యొక్క సైనిక రహస్యాలని బయట పెట్టొద్దు, ఇతను పెట్టాడు కాబట్టి మనకి కోర్టులో ఉండడం జరిగింది. నెక్స్ట్ కెనడా పార్లమెంట్లో మంటలు వచ్చినాయట. సో ప్రశ్న వస్తుందంటే వస్తుంది. కెనడా మంటలు అని చెప్పేసి కారణం ఏంటని చెప్పేసి వస్తుంది. ఆ కారణం ఏంటి మనకంటే అక్కడ పన్ను సంస్కరణలకి వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో అది మనకు కారణం అని చెప్పేసి 4 ఆప్షన్లు కనిపిస్తాయి. కెనడా పార్లమెంట్లో మంటలు కాబట్టి పార్లమెంట్ని తగలబెట్టారు కాబట్టి వెరీ ఫేమస్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో పన్ను సంస్కరణలకి అగెనిస్ట్గా ప్రజల యొక్క ఏది ధర్నా అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఇది ఈనాటిలో పేపర్లో వచ్చింది. ఇది వరల్డ్ లార్జెస్ట్ కాదండి, భూమి లోపల ఉన్న ఉష్ణాన్ని ఉపయోగించి దీన్ని జియో థర్మల్ అని చెప్పేసి పిలుస్తాం. సో జియో థర్మల్ని ఉపయోగించి ఒక పవర్ ప్లాంట్ని నిర్మాణం చేస్తుంది. సో అమెరికాలో ఇన్ఫ్యాక్ట్ ఏ సంస్థ అంటే మనకు ఫెర్వో ఎనర్జీ అని చెప్పేస్తున్నది. సో జియో థర్మల్ పవర్ ప్లాంట్ని ఫెర్వో ఎనర్జీ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది 400 మెగావాట్స్ కలిగి ఉంటుంది. అయితే ఇది లార్జెస్ట్ అని చెప్పేసి అమెరికా లోపల కానీ వరల్డ్ లార్జెస్ట్ కాదు కాబట్టి పెద్దగా రాకపోవచ్చు. ఏంటి మనకి ఇష్యూ అంటే లార్జెస్ట్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ని ఫెర్వో ఎనర్జీ అనే సంస్థ 400 మెగావాట్స్తోని ఉతా అనే ప్రాంతంలో నెలకొల్పుతుంది. ఈ విద్యుత్తుని ఈ పవర్ ప్లాంట్ ద్వారా మనకి వస్తుంది కదా, దాన్ని సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ అనే కంపెనీ కొనుగోలు చేస్తుందట. సదరన్ కాలిఫోర్నియా ఎడిసన్ అనే కంపెనీ కొనుగోలు చేస్తుందట. సో మరి ప్రశ్న వస్తుందంటే దాదాపుగా దీన్ని మనం స్కిప్ చేయవచ్చు. ఇది అతిపెద్ద అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కానీ వరల్డ్ లార్జెస్ట్ అయితే మేబీ కాకపోవచ్చు. నెక్స్ట్ మనకి సో ఫ్రాంక్ డక్వర్త్ మరణించాడు. సో ఇతను వెరీ ఫేమస్ అండి. ఈ క్రికెట్ తెలిసిన వాళ్ళకైతే బాగా పదం మనకు కనిపిస్తుంది. సో డక్వర్త్ చనిపోవడం జరిగింది. వెరీ ఫేమస్ పర్సనాలిటీ మనకు. సో క్రికెట్లో వర్షం కారణంగా కొన్నిసార్లు ఓవర్లు కుదిస్తారు. సో 20 ఓవర్ల మ్యాచ్ 5 ఓవర్లకు కుదిస్తారు. ఆ
అప్పుడు టార్గెట్ ఎంత ఉండాలని చెప్పేసి లెక్కించే పద్ధతి మనకి డిఎల్ఎస్ అని చెప్పేసి పిలుస్తాం. డక్వర్త్ లూయిస్ స్టెర్న్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఫస్ట్ టైం కనుక్కుంది డక్వర్త్ లూయిస్ 1998లో 97లో ఐసీసీ ఆమోదిస్తుంది. తర్వాత ఏమైంది అంటే ఆస్ట్రేలియా వ్యక్తి స్టెర్న్ అని చెప్పేసి దీనికి మార్పులు చేస్తాడు. అప్పటి నుంచి డిఎల్ఎస్గా మారిపోయింది, డక్వర్త్ లూయిస్ స్టెర్న్ అని చెప్పేసి 2001 నుంచి మనం దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఏంటిది అంటే సో వర్ష ప్రభావిత మ్యాచ్లో ఫలితాల యొక్క నిర్ణయం కోసం అని చెప్పేసి దీన్ని ఉపయోగిస్తాం, క్రికెట్ లోపల ఉపయోగిస్తాం. డక్వర్త్ లూయిస్ స్టెర్న్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది ఇది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా మనకు సో 20 ఓవర్ల మ్యాచ్ని 19 ఓవర్లకు కుదించారు, మనకు టార్గెట్ అనేది తగ్గించబడింది. సెకండ్ బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది, వికెట్లు ఎన్ని ఉంచుకోవాలి ఎంత రన్స్ అని చెప్పేసి క్లారిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక నియామకం మనకి వార్తల్లో ఉంది, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. మన ద్వివేది వచ్చేసి ఆర్మీ చీఫ్గా పోయింది కాబట్టి సో వైస్ చీఫ్ పదవి ఖాళీ ఉంది కదా, దాని ప్లేస్లో మనకు రాజా సుబ్రమణ్యం అని చెప్పేసి నియామకం కావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా సుబ్రమణ్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంకోటి నేను నిన్న 1 వీక్ 1 థీమ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా గవర్నమెంట్ పాలసీ లోపల, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా యొక్క విజయాలని చెప్పేసి. అయితే మనకు ఆ 8 థీమ్స్ అని చెప్పేసి మనకి పిఎం న్యూస్లో వచ్చింది, నోట్స్లో ఉన్నది, ఒకసారి చూసుకోండి 8 థీమ్స్ ఏంటని చెప్పేసి. కర్మగాలి మనకి ప్రశ్న ఇస్తే గిట్ట చెప్పలేం. సో థీమ్స్ మనకి ఈజీగా ఉన్నాయండి, ఎకాలజీ అని చెప్పేసి, ఎర్త్ అని చెప్పేసి, ఓషియన్ సైన్స్ అండ్ వాటర్ అని చెప్పేసి, మైనింగ్ మినరల్స్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ అని చెప్పేసి ఉన్నది, న్యూట్రిషన్ అండ్ బయోటెక్ హెల్త్ కేర్ అని చెప్పేసి ఉన్నది, ఇంకా ఎనర్జీ అండ్ ఎనర్జీ డివైజ్ అని చెప్పేసి ఉన్నది, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ అండ్ స్ట్రాటజిక్ అని చెప్పేసి మనకి ఆ థీమ్స్ అన్ని అవన్నీ కూడా సో ఒకసారి రాసుకోవాలి, ఒకసారి చదవాలి. గ్రూప్ 2 కోసం అయితే కంపల్సరీ అవసరం ఉంటుంది. సో ఈ క్రింది వాటిలో 1 వీక్ 1 థీమ్ కింద ఉన్న థీమ్ ఏంటని చెప్పేసి ప్రశ్న ఇస్తే సో మనకి లేకుండా 4-5 ఇచ్చేసి వాటిని ఏబీసీ అని చెప్పేసి ఇస్తే ఏం ఇస్తాం. కాబట్టి ఇది అధ్యయనం చేయాల్సిందే. సో నెక్స్ట్ మనకి క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చూస్తే ఈరోజు మనకి బుధవారం, సో గురు శుక్ర అండ్ శనివారం మన నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో ఆ రోజు గురు శుక్ర శని, ఈ బుధవారంలో ఉన్న హిందూ ఎక్స్ప్రెస్ పేపరు, సో గురు శుక్ర శని అంతా కలిపి శనివారం డిస్కస్ చేద్దాం. సండే మనకి జూన్ 30 కాబట్టి ఆ రోజు సాయంత్రం కల్లా మ్యాగజైన్ అప్లోడ్ చేస్తాను, అప్డేట్ చేసి ఇంకేమైనా మనకు పెండింగ్ ఉన్నట్లయితే కొన్ని ఆర్టికల్స్ మనము జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది 53వది, దీన్ని మనము కరెంట్ ఇష్యూని డిస్కస్ చేస్తాం. సో దాంట్లో నోట్స్లో జిఎస్టీ కౌన్సిల్ యొక్క నిర్ణయాలు అంటే ఏంటి అది డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ టాపిక్ ఇది, ఎకనామీలో వస్తుంది. G7 సమ్మిట్ని మనము సో బ్రీఫ్గా డిస్కస్ చేసినాం. ఇది పూర్తిగా G సమ్మిట్ యొక్క నిర్ణయాలు డిస్కస్ చేయాలి. ఇవి 2 మనకి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్, వీటిని కూడా పూర్తి చేసి సండే సాయంత్రం కల్లా మనం మ్యాగజైన్ అప్లోడ్ చేద్దాం. జూలై 1 నుంచి సో 6 months రౌండప్. సో మనం ఇది ఫస్ట్ అయితే ఎకనామిక్ క్లాస్ చేసిన తర్వాతనే మిగతా స్టార్ట్ చేద్దాం. గ్రూప్ 2 వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్ 1 వాళ్ళకైతే ఈ రౌండప్ బీండప్ ఏది అవసరం లేదు. సో నేరుగా మనము క్వశ్చన్ టు ఆన్సర్ అనేది చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ఇన్ఫో ఏంటంటే మనకంటే జిఎస్టీ కౌన్సిల్ మనకు ఉంది కదా, సో 7 years ఆఫ్ జిఎస్టీ సక్సెస్, విజయాలు ఏంటి, అపజయాలు ఏంటి, ఇంకా రీఫార్మ్స్ ఏం చేయాలి, ఈ ప్రశ్నకి ఆన్సర్ రాసి పెట్టుకోండి. కంపల్సరీ గ్రూప్ 1 మెయిన్స్లో మీకు పేపర్ 4లో మీకు కనిపిస్తుంది. సో ఏంటంటే మనకు ఏది జిఎస్టీ యొక్క విజయాలు, అపజయాలు, రీఫార్మ్స్ ఏంటని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్.